హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ట్రక్ బ్లాగ్స్. మనం అయితే వీడియో చాలా రోజులు అయితే పెట్టలేదు. మన దగ్గర 3 నెలలు అయితే అయిపోయింది. మన బండి వచ్చేసి మన చిన్న బండికి డ్రైవర్ సెట్ అవ్వక ఇన్ని రోజులు నేను ఆ బండికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. పెద్ద బండికి అయితే పైడాన్ వెళ్ళాడు మొన్నటిదాకా. పైడాన్ అయితే ఒక వారం క్రితం ఊరు వెళ్ళాడు. అయితే ఈ బండి మన డ్రైవర్ని వేరే కుర్రాడు ఉన్నాడు, మావాడే, మా తమ్ముడు అవుతాడు. వాడిని అయితే సెట్ చేశాను ఆ బండికి. ఇక నుంచి అయితే మనం వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ 3 నెలలు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది ఆ చిన్న బండి వల్ల. ఈ పెద్ద బండికి మనం వెళ్ళలేకపోయాము. అందుకని ఈ 3 నెలలు అయితే దానికే వెళ్ళాను నేను. అందుకని ఇక నుంచి అయితే ఇక వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను. మళ్ళీ మన బండికి అయితే మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనమైతే వెంకటగిరి వెళ్తున్నాం. మన గూడూరు నుంచి నెల్లూరు తర్వాత గూడూరు నుంచి ఒక 50 కిలోమీటర్లు వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర పెయింట్ రూములు. అదే అంతకుముందు మనం రేణుగుంట వెళ్ళాం కదండి, అదే. మనకైతే టైం వచ్చేసి 11 అవుతుంది. 11 అయిపోయింది. ఇప్పుడైతే మనం కాజా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం పొద్దున్న 8-9 అయితే మన వెంకటగిరి అయితే వెళ్ళిపోవచ్చు. నిదానంగా వెళ్ళినా ఒకవేళ నిద్ర వస్తే ఎక్కడైనా పడుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. కంగారేం లేదు, నిదానంగా వెళ్ళొచ్చు. ఓకే, లైట్గా వర్షం కూడా పడుతుంది, చల్లగా ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోదాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనకి వర్షం అయితే పడుతుంది. ఇక్కడ నుంచి మనం పొద్దున్న 7-8 అయితే వెళ్తాం అనుకుంటున్నాం. చూద్దాం, పర్వాలేదు, కొద్దిగా నిదానంగానే రమ్మన్నాడు, కంగారేం లేదన్నారు. వర్షం కూడా పడుతుంది, కొద్దిగా నిదానంగా కాళ్ళు మొటావాళ్ళు వచ్చేసరికి కూడా 9 అయిద్ది అన్నారు. ఇక అందుకనే నిదానంగా వెళ్దామని ఇక బయలుదేరుతున్నా. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇక మనం వెళ్ళేసరికి కూడా ఇక పొద్దున్న 8 కూడా దాటొచ్చు, 8-9 కూడా అయిద్ది నిదానంగా వెళ్ళినా సరే. ఇక ఎక్కడి నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను. మన వీడియో నచ్చితే షేర్ చేయండి, మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే పొద్దున్నే మనకి నెల్లూరు అయితే దాటేసాం. ఇప్పుడు రాత్రి నుంచి ఇక రాత్రి 10:30 బయలుదేరాం. ఇక రాత్రి నుంచి ఇక వచ్చేసాం. ఎక్కడ నిద్రపోవడానికి కూడా ఆగలేదు. ఎందుకంటే నైట్ జర్నీ సాగిద్దని నైట్ అంతా ఇక బండి తోలుకుంటూ వచ్చేసాను. పగలైతే మళ్ళీ ఆర్టీఓలు వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది అయింది. ఎవరైనా పక్కన ఆపినా సరే కొద్దిగా మనకి ఫైన్లు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య బాగా. ఈ 2-3 నెలల నుంచి చాలామంది మన గ్రూపుల్లో వచ్చినాయి ఇలాగే ఫైన్లు ఎక్కువ వస్తున్నాయని. అందుకని ఇక నైట్ వచ్చేసాను. ఇప్పుడైతే మనం నెల్లూరు దాటేసాం. ఇక ఎక్కడి నుంచి గూడూరు వచ్చేసి ఒక 20 కిలోమీటర్లు ఉంది. గూడూరు నుంచి ఒక 50 కిలోమీటర్లు వెంకటగిరి. ఇక మహా అయితే ఇంకొక 1.5-2 గంటలు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. ఇంకో 2 గంటలు 8 వెళ్ళిపోతాం. ఇక వెళ్ళిన తర్వాత అక్కడ పడుకుందామని ఇక నైట్ అంతా ఇంకెక్కడ పడుకోలేదు. ఇది వచ్చేసి మన నెల్లూరు దాటిన తర్వాత టోల్గేటు. ఇదే మనకి లాస్ట్ టోల్గేటు. ఇక ఈ లైన్లో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఇంకెక్కడ మనకి టోల్గేట్ అయితే తగలదు. అంతా వర్షం అయితే ఎక్కడా లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో గుంటూరులో పడింది. తర్వాత ఇంకెక్కడ మనకి వర్షం అయితే పడలేదు. మధ్యలో కూడా పడలేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చే ముందు అనుకుంటా పడింది. రోడ్లన్నీ కొద్దిగా తడిసి ఉన్నాయి. క్లైమేట్ అయితే చల్లగానే ఉంది, చాలా బాగుంది. ఇలాంటి చల్లదనంలో మనం బండి ఎంత సేపు తోలినా సరే మనకి బండి హీట్ అనేది ఎక్కదు. మనకి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం, చలికాలం మనకి బండి తోలడానికి అయితే హ్యాపీగా ఉంటుంది.
కిరాయిలు అంటే కొద్దిగా మనకి తక్కువ ఉంటాయి కాబట్టి బండి తోలుకోవడానికైతే హ్యాపీగా ఉంటుంది. మనకి బండిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మన హ్యాండ్ బ్రేక్ది బ్రజర్ సౌండ్ వస్తూనే ఉంది రాత్రి నుంచి. మనం అక్కడ బయలుదేరినప్పుడు అయితే లేదు. మధ్యలో మనకి అక్కడ మన ఒంగోలు అవతల నుంచి అయితే మనకి సౌండ్ వస్తుంది. మరి హ్యాండ్ బ్రేక్ తీసుంది అయినా సరే సౌండ్ వస్తుంది. చూపించాలి మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్ళేటప్పుడు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ కిరాయి మనకి చూసి టైం అన్లోడ్ అయిన తర్వాత చూసి రిటర్న్ కిరాయి ఫోన్ చేసి ఏ టైంకి ఉంటుందో చూసి ఎక్కడ ఉంటుందో చూసి అప్పుడైతే విజయవాడ అయితే నాకు తెలిసి రేపే ఉంటుంది లోడింగు. ఎందుకంటే ఇటు నుంచి దోసకాయ ఏమైనా సరే పొద్దున్నే అయిపోతాయి. ఇంకా మళ్ళీ మనకి రాత్రి మనం మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకుంటే మళ్ళీ రేపు పొద్దునకైతే లోడింగ్ చేస్తారు. చూద్దాం ఈ లోపు మనం వెళ్ళి అలాగే వెళ్ళేసరికి 8 ఆ టైం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేద్దాం. లోపు మనకి కూడా నిద్ర వస్తుంది, నిద్ర వచ్చింది. అప్పుడు మనం కూడా ఒక 2-3 గంటలు పడుకుంటే మధ్యాహ్నం అయిపోయింది. ఇక అప్పుడు నిదానంగా బయలుదేరి నాకు తెలిసి దోసకాయ ఉంటే మళ్ళీ మనం ఇటే రావాలి, కావాల దగ్గరికి రావాలి. చూద్దాం. అయితే మనం అయితే గూడూరు దగ్గరికి వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి గూడూరు ఊర్లో నుంచి వెళ్ళాలి మనం వెంకటగిరి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇది వచ్చేసి మనకి నాయుడుపేట నుంచి రైట్కి వెళ్తే తిరుపతి, స్ట్రైట్కి వెళ్తే చెన్నై. మనం అయితే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి వెళ్ళిపోయి గూడూరు ఊర్లో నుంచి మనకి మళ్ళీ వెంకటగిరి రూట్ ఉంటుంది. వెంకటగిరి, పామూరు, చెన్నై, తిరుచాపల్లి. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. రైట్కి ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ అవతలకే వస్తాం మనం. అంటే చుట్టూ తిరిగి రావాలి. ఈ గూడూరు దాటిన తర్వాత కూడా మనకు కొద్దిగా వెంకటగిరి రోడ్డు అయితే అసలు కొద్దిగా బాగోదు. నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది, చాలా టైం పట్టింది. మామూలుగా అయితే ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ అంతా రైల్వే స్టేషన్. ఏ రోడ్డు
నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి జయంపు అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరికి కూడా ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు. ఆ ఊరికి కూడా మనం తీసుకెళ్ళాం ఆల్రెడీ. వీళ్ళే పెయిన్ డ్రమ్ములే. వీళ్ళకి ఏంటంటే ఈ పార్టీ అనమాట 4 ఊర్లు ఉన్నాయి. రేణిగుంట, కాళహస్తి, జయంపు, వెంకటగిరి. ఈ 4 దగ్గరలో ఎక్కడో దగ్గర తెచ్చుకుంటారు. మనకు ఒక్కొక్కసారి మనం అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ అన్నీ వచ్చాం. కాళహస్తి దింపాం, రేణిగుంట దింపాం, ఇక్కడ వెంకటగిరి దింపాం, ఇక్కడ జయంపు కూడా వచ్చాం. స్టార్ట్ అయినాయి. ఇంకా రోడ్డు ఇంకా ఎలాగే ఉంటుంది. ఎక్కడి నుంచి ఇలాగైతే కొద్దిగా బాగానే వేసారు, మరి కొద్దిగా వదిలేశారు. రోడ్డు అసలు బాగోదు. అరే బండి యాక్సిడెంట్ అయింది. బండి అయితే గట్టిగా దెబ్బ తగిలింది. డ్రైవర్ అయితే నిద్రపోయినట్టు ఉన్నాడు. రైట్ సైడ్కి విసిరేసాడు బండి. నిద్రపోయి పైన ఉన్న ముగ్గురు వెనకమాల 2 ఆడోళ్ళు కూర్చున్నారు. ఎదరేమో ఒక మగాయను డ్రైవరు. మనోడు పక్కన కూర్చున్న ఆయన కూడా నిద్రపోయినట్టు ఉన్నాడు. అందుకే డ్రైవర్ కూడా కొద్దిగా మొత్తం వచ్చి రైట్కి అయితే విసిరేసాడు. మినిమం 60-70 స్పీడ్లో ఉంది. ఇక్కడ తాటి చెట్టుకు గుద్దుకొని బండి ఆగింది. మొత్తం కింద అయితే అసలు ఏమీ లేదు పార్టు. ఇదిగో ఇతనే డ్రైవరు. ఇదిగోండి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, రక్తం వస్తుంది. బండి అయితే దేని పనికిరాదు. చాయిస్, రేడియేటరు, క్యాబిను మొత్తం గొల్ల అయిపోయింది. అసలు దేనికి పని చేయదు. మొన్న మా ఫ్రెండ్ బండి యాక్సిడెంట్ అయినట్టు సేమ్ అలాగే యాక్సిడెంట్ అయింది. దారుణంగా యాక్సిడెంట్ అయింది. కర్ణాటక బండి. మరీ అసలు బాగా అసలు చూడండి ఎట్టా ఉంది. అసలు మొత్తం ఏం లేదు. ఇంకా దేవుడి దయ వల్ల మనుషులకి ఏం కాలేదు. కానీ చాలా బాగా సేమ్ మా ఫ్రెండ్ది బండి యాక్సిడెంట్ అయినట్టే సేమ్ అలాగే అయింది. కాకపోతే మనోడు లెఫ్ట్ సైడ్ గుద్దాడు, మనోడు అనమాట రైట్ సైడ్ వెళ్ళిపోయాడు. ఇంకా నేను వెనకమాల 2 లేడీస్ ఉన్నారు. వాళ్ళని చూడాల. నేను ఫస్ట్ ఎదురున్న వాళ్ళని చూసా. ఆయన నిద్రపోయినట్టే ఉన్నాడు. పక్కన ఆయన నిద్రపోయాడు. డ్రైవరు ఇక నిద్ర మొత్తం వచ్చేసింది. మంచి స్పీడ్లో కూడా ఉన్నాడు. మినిమం 60-70లో ఉన్నాడు. 60-70లో ఉన్నాడు. మంచి స్పీడ్లో ఉన్నాడు. వెళ్ళడం 2 పోల్స్ కూడా ఇరిగిపోయినాయి. ఫెన్సింగ్ పోల్స్ 2 పోల్స్ ఇరిగిపోయినాయి. గట్టి కొట్టాడు. సేమ్ మొన్న మా ఫ్రెండ్ బండి అలాగే కింద చాయిస్, రేడియేటర్ ఇవన్నీ పగిలినాయి. సేమ్ అలాగే ఎదర ఫ్రంట్ గ్లాసు, సెల్లు మొత్తం పగిలిపోయింది. ఏమి లేదు అస్సలు. దేవుడి దయ వల్ల వాళ్ళ ఎదురున్న వాళ్ళకి ఇద్దరికి ఏం కాల, ఎవరికి ఏం కాలేదు. కొద్దిగా చిన్న దెబ్బలే అందరికి. నిద్రపోయే తగిలింది. నిద్ర వచ్చేసింది. పక్కన మనిషి పడుకున్నాడు. మనోడికి నిద్ర వచ్చేసింది పొద్దున్నే. ఇదే చాలా డేంజరు. అందుకే ఇగో నేను సెంటర్ ఫ్రెష్లు తెచ్చుకుంటా. అన్నీ నిద్ర వస్తే పడుకుంటా, లేకపోతే వెళ్ళిపోతాను అనుకుంటే సెంటర్ ఫ్రెష్లు తెచ్చి వేసుకొని వెళ్ళిపోతాను. కానీ చాలా దారుణం. అదృష్టవంతులు కూడా మళ్ళీ తర్వాత. కాకపోతే మనుషులకైతే ఏం కాలేదు అంతగా పెద్దగా. చిన్న దెబ్బలు గీసుకున్నాయి. అయ్యి ఆ మూల ఎక్కడ మనకి రైట్ సైడ్ వెళ్ళే బండి మన లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయిందంటే చెట్టు, తాటి చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు గుద్దుకొని ఆగింది. మొత్తం ఎదర సెల్లు గిల్లు మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా డ్రైవరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేసి భయపడమాక ఏం కాదులే అని చెప్తున్నారు. కొద్ది సపోర్ట్ అనేది ఉండాలి. నేను వెనకాల ఉన్న వాళ్ళని చూడాలి. అసలు ఫస్ట్ ఎదురున్న వాళ్ళని చూసా. వెనకమాలకి వెళ్ళి చూస్తే లోడ్ ఏమైనా ఉందేమో చూస్తే వెనకమాల వాళ్ళిద్దరు ఉన్నారు. నేనే వెళ్ళా ఫస్ట్. వాళ్ళు బైక్ మీద వెళ్ళేవాళ్ళు చెప్పారు నాకు, అన్న అదేదో బండి యాక్సిడెంట్ అయింది చూడంటే ఎమ్మటే వాళ్ళు కరెక్ట్గా నా ముందు ఒక 100 అడుగుల ముందే వెళ్ళి జరిగింది అది.
ఎంట్రన్స్ అయితే వచ్చాం. ఇప్పుడు మనం అక్కడ నుంచి గూడూరు నుంచి వెంకటగిరి రావడానికి ఇప్పుడు టైం దగ్గర 9 కావస్తుంది. అంటే మనం గూడూరు వచ్చేసింది 6ంటికి వచ్చేసాం. గూడూరు నుంచి ఈ 35 కిలోమీటర్లు గూడూరు నుంచి వెంకటగిరి 35 కిలోమీటర్లు రావడానికి 35-40 ఉంటుంది. 35-40 కిలోమీటర్లు రావడానికి మనకు 2.5 గంటలు పట్టింది. అంటే ఒక అరగంట అక్కడ యాక్సిడెంట్ అయిందిగా, అక్కడ పోయింది. ఇంటికి వెళ్తే తిరుపతి 54 కిలోమీటర్లు నుంచి వెంకటగిరి నుంచి. ట్రాన్స్పోర్ట్ గ్రూప్లో కానీ లేకపోతే రత్నగిరి కానీ చూడాలి. ఇదే వెంకటగిరి. స్ట్రైట్గా వెళ్తే తిరుపతి, లెఫ్ట్కి వెళ్తే మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ నాయుడుపేట కూడా ఇదే రూట్ ఉంది. వెంకటగిరి రైల్వే స్టేషన్. మనమైతే వెంకటగిరి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనకి వెంకటగిరిలో మన డ్రమ్ములు ఎక్కడే దించేది, అన్లోడింగ్ అంతా చేసేది, ఇక్కడ పెట్టుకొని ఉండమన్నాడు, మనుషుల్ని పంపిస్తా అన్నాడు. లోపు మనం ఫ్రెష్ అవి చేసి రెడీగా ఉంటే వాళ్ళు వస్తారు. టిఫిన్ కూడా చేసేద్దాం కుదిరితే. మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మొత్తం డ్రమ్ములన్నీ దించేశారు. ఇక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.